సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తెలిపారు. గోదావరి కనిలోని జనక్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన ఐఎన్టీయూసీ నాయకుల సమావేశంలో జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరం సాధించిన 6,394 కోట్ల రూపాయల నుండి సంస్థ భవిష్యత్తు అవసరాలకు కొంత డబ్బును పక్కన పెట్టి మిగిలిన 2,360 కోట్ల లాభాలపై 34% వాటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ప్రకటించడం జరిగిందని తెలిపారు. అలాగే సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా గత సంవత్సరం 5,000 ప్రకటించగా ఈసారి కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయలను ప్రకటించడం జరిగిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా లేదని మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ఐఎన్టీయూసీ సాధించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కాంగ్రెస్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి 6,394 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయి. భవిష్యత్ అవసరాల కోసం పోగా 2,360 కోట్ల రూపాయల మీద 1% పెంచి గత సంవత్సరం కంటే 34% లాభాల వాటా పంచడం జరిగింది. నిన్న 22వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక బొగ్గు శాఖ మంత్రి బట్టి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, హౌసింగ్ మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్మికులకి లాభాల వాటా పంచడంలో భాగంగా వాళ్ళ కృషితోని వాటాలు పెంచడం జరిగింది. అయితే డేట్ ఆఫ్ పేమెంట్ 1-2 రోజుల్లో చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఐఎన్టీయూసీ కాంగ్రెస్ కృషితోని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారి కృషితోని పోయిన సంవత్సరం 5,000 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఐఎన్టీయూసీ అభ్యర్థుల మేరకు శ్రీధర్ బాబు గారు ప్రభుత్వంతో మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి 5,500 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికుల బోనస్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంట్రాక్ట్ కార్మికుల బోనస్ ఇచ్చే పద్ధతి లేదు. అది రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు ప్రభుత్వంలో ప్రోగ్రెస్ కాబట్టి, కార్మికులను ఎంకరేజ్ చేయాలి కాబట్టి, బొగ్గు ఉత్పత్తి పెంచాలి కాబట్టి, తద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలి కాబట్టి, తద్వారా పరిశ్రమలు తీసుకురావాలి కాబట్టి, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి కాబట్టి ఎంకరేజ్మెంట్ కోసం 5,500 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి, శ్రీధర్ బాబు గారికి, పొంగిరెడ్డి గారికి ఐఎన్టీయూసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం, వికాస్, గడ్డం కృష్ణ, గుంటెంటి శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, లలిత, శ్రీ తదితరులు పాల్గొన్నారు.